ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉళ్లగల్లు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి గల కారణం ఏంటి? మృతుల డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన కుటుంబం విషాదం నింపింది. వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ముక్కు కృష్ణారెడ్డి అనే వ్యక్తి అక్కడే చనిపోయాడు. చిన్న పాప, 2 ఏళ్ల పాప దీక్షితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మరో 5గురు పరిస్థితి కూడా, అందులో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మరో 3 తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున స్విఫ్ట్ డిజైర్ కారులో, అంటే విజయవాడ నుంచి వస్తున్నారు. వీళ్ళంతా హనుమంతులపాడు మండలం చెందిన వాళ్ళు. స్వగ్రామంలో ఒక శుభకార్యం ఉంటే, అంటే గుడికిలో ధ్వజస్తంభం నిలబెట్టే ఒక శుభకార్యం అటెండ్ అవ్వడం కోసం వస్తున్నారు వీళ్ళంతా. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, వాళ్ళు మార్గంగానే అయితే హైవేలో వస్తూ నేరుగా ఒంగోలు మీదుగా రావాల్సి ఉంది. కానీ డైవర్షన్ రూట్ లో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే షార్ట్ కట్ లో త్వరగా ఇంటికి చేరుకోవచ్చిన ఉద్దేశంతో ఆ రూట్ ని ఎంచుకున్నారు. అయితే డ్రైవర్ అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో ముళ్లమూరు మండలం ఉళ్లగల్లు సమీపం వెళ్ళిన తర్వాత చెట్టును ఢీకొట్టేశారు. దీంతో ఒక్కసారిగా మొత్తం చెల్లా చెదురైపోయారు. అందులో కృష్ణారెడ్డి ముందు సీట్లో కూర్చున్నాడు, అక్కడ ఎక్కడ చనిపోయాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.